ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి టీవీ నైన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. పులివెందులలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో జగన్ గెలుస్తారన్నారు. జగన్ పై రాయి దాడి జరిగినప్పుడు తాను చాలా భయపడ్డానన్నారు. కంటికో కణతకో తగులుంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు భారతి. విశాఖ, విజయవాడల్లో దాడులు చేసిన వాళ్ళందరికీ టీడీపీతో సంబంధాలున్నాయన్నారు ఆమె. 2 దాడులు ఉద్దేశపూర్వకంగా చేసినవే అన్నారు వైఎస్ భారతి. రాళ్లతో కొట్టమని టీడీపీ నేతలు చెబుతున్నారు అంటే వాళ్ళెంత క్రూరులో అన్నారు. జగన్ వెరీ ఫోకస్డ్గా ఉంటారని, కష్టం వచ్చినా ముందుకే వెళతారని అన్నారు భారతి. పులివెందులలో జోరుగా ప్రచారం చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళుతూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రజల సమస్యల్ని వింటూ ప్రచారం చేస్తున్నారు ఆమె. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీ నైన్తో కాసేపు మాట్లాడారు భారతి. ఆ సమాచారాన్ని పులివెందుల నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత మనం చూస్తూ ఉన్నాము. అయినా ఆ ఉష్ణోగ్రతలో మీరు బయటికి వెళ్తున్నారు. ప్రజల ఆదరణ కూడా, స్వాగతం కూడా మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆదరణ కదా అదే విధంగా ఉంది. వాళ్ళ ఆదరణను చూసి మీరేమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అంతా మా వాళ్ళే కదా, పులివెందుల నుంచి ఎప్పటి నుంచో చూసిన వాళ్ళే, మళ్ళీ చూడడం సంతోషంగా ఉంది. అంటే మీరు వైఎస్ కుటుంబానికి కోడలుగా వచ్చినప్పటి దగ్గర నుంచి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నానని చెప్పేసి అన్నారు. గతంలో ఉన్న ప్రచారాలకి ఈ ప్రచారాలకి ఏమన్నా తేడా కనపడింది? అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు ఏదన్నా అవసరాలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయని అడిగేవాళ్ళు. పెన్షన్స్ కానీ, హౌసెస్ కానీ. ఇప్పుడు ఏం కొరతలు చెప్పడం లేదు. అంటే సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి చేరినాయని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. పథకాలన్నీ అందరికి వస్తున్నాయి. హౌసెస్ అక్కడక్కడ కొంతమందికి ప్రీవియస్ రెజ్యూమ్లో వచ్చినట్లు కనపడి, అంటే ఆన్లైన్లో వాళ్ళకు వచ్చినట్టు కనపడతా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయినారు. కొంతమంది వాళ్ళల్లో మాకు కనపడతా ఉంది కానీ మాకు రాలేదు యాక్చువల్లీ. మరి ఎవరు తీసుకున్నారో తెలియదమ్మా, ఇట్లాంటివి కొన్ని సెటరైట్ చేయండి అని అడిగినారు. అది సార్ దృష్టికి తీసుకొని పోతాను. భార్యగా మీరు దెబ్బ తగిలిన సమయంలో, ఆ టైంలో మీకున్న బాధ మేము చెప్పలేము కూడా, మేము దాన్ని వర్ణించలేము కూడా. మీ ఫీల్ ఏంటి? అంటే కంటికి అట్లా ఏమైనా తగిలింటే, కంటికో కంటకో తగిలింటే సీరియస్గా ఉండిండు కదా అని ఒక భయం వేసింది అంతే. ఫస్ట్ చెప్పినప్పుడు కంటికి తగిలిందే అని చెప్పినారు ఒక 5 నిమిషాలు. ఇప్పుడు భయం అయింది. తర్వాత మళ్ళీ 5-10 నిమిషాల్లో కంటికి కాదు అని ఫోటో పంపించినారు. ఆ రోజు, అదే రోజు దెబ్బ తగిలిన రోజే తాడేపల్లిలో మీరు కూడా సార్ని కలవడం కానీ, కింద నుంచి అభివాదం చేసి ఆ రోజు ప్రజలతో ఉండి మీరు సార్ని కలిశారు. కొన్ని గంటల తర్వాత ఈ వార్త విన్నారు. మీరు ఎలా అనిపించింది? సార్ మా ఇంటి రోడ్లో వెళ్తున్నారని వచ్చినాను నేను. చూసిన ఒక 3 అవర్స్కు మళ్ళీ మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా కంటికి దెబ్బ తగిలింది, రక్తం గారుతుంది అని. ఫస్ట్ కంటికి దెబ్బ తగిలింది అన్నప్పుడు భయం అయింది. అంటే కంటే కష్టమే కదా, రక్తం గారుతుంది అంటే భయం అయింది. బట్ విదిన్ 5 minutes దే టోల్డ్ అస్. సేమ్ ఇదే 2019లో కూడా సార్ మీద ఇలాంటి ప్రయత్నమే జరిగింది. ఆ టైంలో ఇప్పుడేమో ఇలాగా. అంటే ఎందుకని ఇలాంటి పరిస్థితులు ఎందుకని వస్తున్నాయి? సెక్యూరిటీ పరంగా ఏమైనా ఇబ్బందులా, లేకపోతే ఏమన్నా పరిస్థితులు ఏమనుకుంటున్నారు? పోయినసారి ఆ కత్తితో చేసిన ఆయన టీడీపీ లింక్ ఉన్నాయని. వైజాగ్ ఎయిర్పోర్ట్ వాజ్ బీయింగ్ రన్ బై వన్ టీడీపీ పర్సన్. క్యాంటీన్లో ఉండేట ఆయన ఈ అబ్బాయికి సరిగా సెక్యూరిటీ చెక్ చేయలేదు, ప్లస్ కెమెరాస్ పని చేయకుండా చేయడము, ఇవన్నీ కూడా సమ్ కైండ్ ఆఫ్ కాంప్లిసిటీ కనపడతా ఉంది. సమ్ కైండ్ ఆఫ్ ఉద్దేశపూర్వకంగా ఏదో చేసినట్టు కనపడతా ఉంది. ఇది కూడా పట్టుకున్న అబ్బాయిని టీడీపీ లీనింగ్స్ అన్నారు కదా, రాయి వేసిన అబ్బాయిని కూడా టీడీపీ లీనింగ్స్ అన్నారు. ప్లస్ వాళ్ళ నాయకులు రాళ్ళతో కొట్టండి ఇవన్నీ ప్రేరేపిస్తూ ఉన్నారు. సో ఉద్దేశపూర్వకంగా, అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించి చేసినారు అంటే వాళ్ళు ఎంత క్రూరమైన మనుషులు అర్థం చేసుకోవాలా. ఆలోచించకుండా చేసినారంటే బాధ్యతారహితంగా చేసినారు అనుకోవాలా. సో డెలిబరేట్గా చేసింది అయితే డెలిబరేట్గా చేసిందే. ఓకే, ఫైనల్గా పులివెందుల ప్రజల ఆదరణ ఏ విధంగా ఉండబోతుంది ఈసారి మళ్ళీ జగన్ గారి మీద? చాలా బాగుంటుంది. పోయినసారి కంటే ఇంకా మంచి మెజారిటీ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇది పులివెందుల్లో ప్రచారం నిర్వహిస్తున్న భారతి గారు మనతో మాట్లాడుతూ, ఏదైనా ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది. ప్రతి ప్రజల దగ్గరికి పోతా ఉన్నాము, అందరితో కూడా మమేకమవుతా ఉన్నాము, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, పరిష్కరించే దిశగా కూడా ముందుకు పోతామని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే జగన్ గారికి దెబ్బ తగిలిన సమయంలో కూడా ఎంతో బాధ వేసింది. ఫస్ట్ మా కంటికి దెబ్బ తగిలిందని చెప్పడంతో చాలా ఇబ్బంది కూడా పడ్డాము, రక్తం కారుతుంటే అని చెప్పేసి కూడా భారతి చెప్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తాము. కెమెరా పర్సన్ రాజేష్, సుధీర్, TV9 పులివెందుల నుంచి.